మతం నువ్వు అన్నావా, మతం అనుకునే ప్రతి దాంట్లో ఏముంటది, హింస ఉంటది. ఇప్పుడు క్రైస్తవం కూడా నువ్వు మతం అనుకున్నావా, ఖచ్చితంగా మీరు అందరూ హింసకులుగా మారిపోతారు. ఎందుకంటే నా మతాన్ని కాపాడుకోవాలా, నువ్వెవరు కాపాడతా, మతాన్ని కాపాడుతా నువ్వెవడు, మతాన్ని కాపాడమని నీకెవడు చెప్పాడు? నేను దేవుడు కాపాడమని మతాన్నా మనిషినా? మనిషిని కాపాడమన్నాడు. నా దేవాలయాన్ని ఏం చేయకుండా నట్టురాకు, అదే ఒక సహోదరుని చంపేతండి ఏం చేయకున్నట్టు బ్రా. అలా ఒక హార్స్ డ్రైవ్ చేస్తున్నటువంటి ఒక ముస్లిం సోదరుడు అక్కడికి వచ్చినటువంటి టూరిస్ట్ చంపేతకు ఉగ్రవాదులు వస్తే ఆ తుపాకులు కట్టెళ్ళి దయచేసి వాళ్ళని చంపకుండానే ఆ తుపాకుల మీద పడి వాళ్ళతో పోరాడాడట. ఆ వాళ్ళోడే ఆ వాడు అని చెప్పి చాలాసేపు అతను చంపలేదంట. చూస్తుంటే వీడు వాళ్ళని కాల్చనత్తలేదు, తప్పక అలవాటు కూడా కాల్చి చెప్పేసి. మరి అతను ముస్లిమే, ఇతను ముస్లిమే. మరి అతను ఎందుకు ఉగ్రవాదం అనుకున్నాడు, ఉగ్రవాదం అనుకున్నాడు, ఇతను ఎందుకు ఉగ్రవాదం అనుకోలేదు? ఇంకొక అతను ఇలా నడి మీద ఎక్కించిన అతను చూస్తారా, అతను ఎవరు? అతను ముస్లిం. మొన్న ఒకసారి వరదలు వచ్చినప్పుడు అందరూ కొట్టుకుపోతుంటే ఒక అతను ముస్లిం పొక్కులేని వేసుకెళ్ళి అందులోకి మునిపోతే ఎలా తెలదంటే వెళ్ళిపోయి అందులో తొట్టెలా లేపి అందులో ఎక్కించుకొచ్చాడు. అతను ఎవరు? మరి అతను ఎందుకు ఉగ్రవాదాన్ని పోతపోయాడు హిందువులని అనుకోలేదు? అతను దేవుని నమ్మాడు, మతాన్ని కాదు. అతను దేవుని నమ్మాడు, మసీదుని కాదు.